ఈ బైబిల్ స్టడీ ప్రార్థన కూడికకి చేరవచ్చును. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గత 3 వారాల నుంచి ఈ యొక్క బైబిల్ స్టడీ ప్రార్థన కూడికని మనం ప్రారంభించాం. దేవుని నివాస స్థలములు అనే అంశాన్ని మనం ధ్యానించాం. గత వారంలో త్రిత్వ దేవుడు అనే అంశం మీద కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. ఈరోజు మరలా త్రిత్వ దేవుడు అనే అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. త్రిత్వ దేవుడు గురించి ఈ బోధని చాలామంది అంగీకరించరు. త్రిత్వ దేవుడు ఎక్కడున్నారు? కొందరు యెహోవా దేవుడు, కుమారుడు దేవుడు కాడు అనేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది కుమారుడు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అని వాదించే వాళ్ళు ఉన్నారు. మరికొందరు వీళ్ళిద్దరూ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అని ఇలా రకరకాల మాటలు, రకరకాల డినామినేషన్స్ వాళ్ళు తెలియచేస్తూ ఉన్నారు. కానీ త్రిత్వ దేవుని గురించి దేవుని ప్రజలైన మనము సంఘం విశ్వసిస్తూ ఉన్నాం. త్రిత్వ దేవుడు ఉన్నాడు. హెబ్రీ భాషలో ఎలోహిం అని అంటారు. ఆ మాట బహువచనముతో కూడినటువంటి మాట. త్రిత్వ దేవుడు ఉన్నాడు అని మనం విశ్వసిస్తాం. అది సంఘానికి వెన్నెముక లాంటిది. ఈ యొక్క త్రిత్వ దేవుణ్ణి చాలామంది విశ్వసించరు. గత వారంలో మీకు కొన్ని విషయాలు తెలియచేశాను. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వాక్యం, 3వ అధ్యాయము 22వ వాక్యం, 11వ అధ్యాయం 7వ వాక్యంలో అక్కడ ఎలోహిం త్రిత్వ దేవుడు ఉన్నారు అనటానికి సృష్టిలో మన స్వరూపము మనలో ఒకని వంటి వాడయను, మనము దిగిపోయి అనే ఆ మాటలు అక్కడ కనిపిస్తాయి. అందులో త్రిత్వ దేవుడు దాగి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనిషిగా మనం ఒకళ్ళమే, కానీ మనలో 3 భాగాలు ఉన్నాయి, 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి ప్రాణము ఉంది, రెండవది ఆత్మ ఉంది, మూడవది శరీరం కూడా ఉంది. కానీ ఒకళ్ళమే. ఒక కోడి గుడ్డుని మనం తీసుకుంటే అందులో కూడా 3 భాగాలు ఉన్నాయి. బయట అవుటర్ లేయర్, రెండవ భాగం, మరలా లోపల ఎల్లో, 3 అనుభవాలు కానీ ఒకటే. ఇలా చాలా ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. అలాగే త్రిత్వ దేవుడు కూడా ఉన్నాడు అనటానికి సృష్టిలో ఆ 3 రెఫరెన్స్ మనం చూసాం. మరి బైబిల్లో త్రిత్వ దేవుని గురించి ఎక్కడెక్కడ వ్రాయబడి ఉన్నది అని మనం చూసినట్లయితే చాలా వాక్యాలు ఉన్నాయి. కానీ ముఖ్యమైన వాక్యాలు గత వారంలో నేను స్పీడ్గా చెప్పాను. మళ్ళీ దాన్ని రిపీట్ చేసి నెమ్మదిగా మనం చదువుకొని ధ్యానించుదాం. ఈ మాటల చేత త్రిత్వ దేవుడైన యేసయ్య, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశీర్వదించుదురుగాక. లూకా సువార్త 3వ అధ్యాయం 21, 22 వాక్యాల్లో త్రిత్వాన్ని గురించి, తండ్రి కుమార పరిశుద్ధాత్మని గురించి బైబిల్లో ఎక్కడెక్కడ వ్రాయబడి ఉన్నది అని మనం ధ్యానించినట్లయితే అక్కడ ప్రజలందరూ బాప్తిసం పొందిన తర్వాత యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చి, అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నాను అనే ఆ శబ్దం ఆకాశము నుండి వినబడెను. ఆ మాటని మీరు గమనించండి. అక్కడ త్రిత్వ దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది ఒడ్డునకు వచ్చారు. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. యేసుక్రీస్తు వారు ఉన్నారు. రెండవది, పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. అప్పుడు పరలోకములో ఉంటున్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గురించి పలికినటువంటి మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు
నేను ఆనందించుచున్నాను అని తండ్రి అయినటువంటి దేవుడు, అక్కడ ఫాదరు, సన్ను, హోలీ స్పిరిట్ ముగ్గురు కూడా ఉన్నారు. కాబట్టి ట్రినిటీ, త్రిత్వ దేవుడు ఉన్నారు అనటానికి ఇవి రుజువులై ఉన్నాయి. చాలామంది వీటిని విశ్వసించరు, కానీ మనమైతే త్రిత్వ దేవుడు ఉన్నారు అని విశ్వసిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు బాప్తిసం తీసుకున్న సమయంలో ఆయనకు బాప్తిసం అక్కర్లేదు, అయినా కూడా మనకు మాదిరి చూపెట్టడానికి ఆయన బాప్తిసం తీసుకున్నారు. కాబట్టి దేవుని ప్రజలైన మనము కూడా బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి, పరిపూర్ణతలోనికి కొనసాగాలి. పరలోకంలో ఉంటున్న తండ్రి ద్వారా మనం పరిపూర్ణులు అవటానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వ దేవుడు కలిసి మనల్ని పరిపూర్ణతలోనికి తీసుకొని వస్తారు. ఈ పరిపూర్ణత అంటే పుట్టినటువంటి పిల్లవాడు పెరిగి పెద్దవాడై ఏ విధంగా ఎదుగుతూ ఉంటాడో, స్పిరిచువల్ లైఫ్లో, ఆత్మీయ జీవితంలో కూడా దేవుని ప్రజలైన మనం ఒక్కొక్క మెట్టు ఎదగడమే పరిపూర్ణత. ఆ పరిపూర్ణపరచబడే ఆ పని ఈ త్రిత్వ దేవుడు చేస్తూ ఉన్నారు. రెండవ మాట మీకు చెప్తాను చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ కూడా మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇచ్చుచు. చూడండి, అక్కడ కూడా యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత, పునరుత్థానుడు అవటానికి ముందుగా శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు, చాలామంది జనసమూహం కూడా వచ్చారు. చివరి మాటలు వారికి ఆజ్ఞాపించిన వాటిలో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మీరు వెళ్ళి సర్వ జనులను శిష్యులుగా చేయుడి అంటారు. ఆ మధ్య ఒక యవనస్తుని, తమ్ముడు సేవకు వస్తావా అంటే, అందరూ సేవకు వస్తే విశ్వాసులుగా ఎవరు ఉంటారన్నా అని అంటాడు. అంటే తప్పించుకోవటానికి అదొక మార్గము. కానీ యేసుక్రీస్తు వారు మీరు అందరినీ కూడా మరి ఒకసారి చదవండి, మీరు సమస్త జనములను శిష్యులుగా చేయుడి అన్నారు. సమస్త జనములను శిష్యులుగా చేయుడి అంటే అందరూ క్రీస్తుని వెంబడించడం కాదు, పిలుపు, ఏర్పాటు కలిగి క్రీస్తు యొక్క మార్గంలో నడవడం. కాబట్టి శిష్యులుగా చేసే అనుభవం ఒకటి. రెండవది, మీరు బాప్తిసం ఇచ్చేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వడి అన్నారు. కాబట్టి మన సంఘాల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇస్తాం. కొన్ని సంఘాల్లో యేసు నామము ద్వారానే అని ఇస్తారు. కొన్ని చోట్ల చిలకరింపు బాప్తిస్మాలు అని ఇస్తారు. అవి ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం మనం ఇస్తాం. ఇదియే నిజమైనటువంటి బాప్తిస్మము. ఒకవేళ త్రిత్వ దేవుని నామమున బాప్తిస్మం తీసుకొనకపోతే మరలా ఇంకోసారి త్రిత్వ నామం పేరిట బాప్తిసం తీసుకోవాలి, ప్రతిష్ఠింపబడిన సేవకుల ద్వారా. అప్పుడే అది నిజమైన బాప్తిస్మము అని పిలువబడుతుంది. కొందరు పెళ్లి బాప్తిస్మాలు ఇస్తారు, అది బాప్తిసం కానే కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించిన మాటల్లో ఇది కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిస్మం ఇవ్వడి అన్నాడు. అక్కడ కూడా త్రిత్వం కనిపిస్తుంది. ఇంకొక రెఫరెన్స్ కూడా మీకు చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యములో మీరు గమనిస్తే, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఇక్కడ కూడా మీరు చూడండి, 3వ రెఫరెన్స్ మీకు చెప్పాను. అక్కడ యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గురించి ఎఫెసు సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఈ మాట వాళ్లకు రాస్తారు. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అక్కడ కూడా త్రిత్వ దేవుడు కనిపిస్తూ ఉన్నాడు, ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. ఆయన అంటే ఎవరు? కుమారుడు. ఒక్క ఆత్మయందు అన్నప్పుడు, ఆత్మ అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు. తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము.
మీరు గమనించండి, ఆయన అన్నప్పుడు కుమారుడు, కుమారుని ద్వారానే మనము ఉభయులము ఒక్క పరిశుద్ధాత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అక్కడ కూడా తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఉండి పరిపూర్ణపరచబడే ఆ క్రియని జరిగిస్తూ ఉన్నారు. ఏ సందర్భంలో ఆ మాట రాయబడి ఉన్నదంటే, యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి 3 రోజులు ఎక్కడ ఉన్నాడు అనటానికి లోతుగా ఆ మాట మనం ధ్యానించినప్పుడు, ఎవరైతే మృతులై ఉన్నారో వాళ్లకు వెళ్ళి క్రీస్తు సువార్త చెప్పటానికి వెళ్ళారు. 3 రోజుల తర్వాత ఆయన మనము ఉభయులను ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అని అంటారు. తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. క్రీస్తుని 3 రోజులు ఆయన ఉండగా, సమాధిలో ఉండగా ఆయనని లేపినది ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు వారు, అందుకే ఒక రెఫరెన్స్ కూడా మీకు చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, యేసుక్రీస్తు వారు పునరుత్థానాన్ని గురించి, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ చాలు, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డారు. 3 రోజులు ఆయన ఎక్కడికి వెళ్ళారు అనే ప్రశ్నకి మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, ఆయన పాతాళపు పరదేశంలోనికి వెళ్ళి అక్కడ కూడా సువార్త చెప్పారు అని చెప్పవచ్చు. ఆ తర్వాత సమాధిలో ఉండగా ఆయన్ని దేవుని ఆత్మ లేపెను. కాబట్టి ఆయన అన్నప్పుడు కుమారుడు ఉన్నాడు, ఒక్క ఆత్మయందు ఆ మాటకి పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. తండ్రి సన్నిధి, తండ్రి కూడా అక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తండ్రి వద్దకు వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు అక్కడ మధ్యవర్తిత్వాన్ని వహించారు. కాబట్టి అక్కడ కూడా ట్రినిటీని మనం గమనిస్తాం. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం, 4వ రెఫరెన్స్ మీకు చెప్తూ ఉన్నాను. సాక్ష్యమిచ్చువారు 3 ఆత్మయు. చూడండి, అక్కడ తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ. తమిళ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం చదివినప్పుడు అక్కడ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్ముడు అనే మాట కనిపిస్తుంది. సాక్ష్యమిచ్చువారు 3. ఒక వ్యక్తి తప్పు చేశాడా లేదా అనటానికి 2-3 సాక్ష్యాలను బట్టి ప్రూఫ్ చేస్తారు. అలాగే ఒక రోజున ప్రభు ఎదుట మనం నిలవబడ్డప్పుడు మనం నిర్దోషులమా కాదా అనటానికి ఈ త్రిత్వ దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం, ఎవరికి వాళ్ళే పరిశుద్ధులుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎదుట ఉన్నవాళ్ళు, ప్రక్కన ఉన్నవాళ్ళు అపవిత్రులు, మేమే పరిశుద్ధులు అన్నట్టుగా ఫీల్ అయ్యి ఇతరుల గురించి పాయింట్అవుట్ చేస్తూ, ఇతరుల గురించి మాట్లాడుతూ విమర్శించే వాళ్ళు లేకపోలేదు. అందుకే సంఘానికి పౌలు గారు చెప్తారు, ఎవరైతే తమను తాము నీతిమంతులుగా ఎంచుకుంటారో వాళ్ళు తమను తాము మోసపరుచుకునే వాళ్ళు అని. మనుషుల దృష్టికి ఒకవేళ వాళ్ళు నీతిమంతులుగా కనిపించిన ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో ఎవరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది ఆయనే తీర్పు తీరుస్తాడు, ఆయనే విమర్శిస్తారు. మనుషులు విమర్శించడానికి అవకాశం ఇవ్వకూడదు. కోర్టులో 2-3 సాక్ష్యాలను బట్టి వీళ్ళు మంచివాళ్ళ కాదా అనటానికి ప్రూఫ్ చేస్తారు. ఈ లోకంలో మనం జీవించిన జీవితకాలం అంతటిని బట్టి ఒక ముగింపు వస్తుంది. ఆ రోజున మన గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిత్వ దేవుడు ఒక రోజున సాక్ష్యం చెప్పనై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఎవరికి వాళ్ళే సొంత రక్షణని కాపాడుకుంటూ, నేను ఏ విధంగా ఉన్నాను, నాలో ఉంటున్న వీక్నెస్, బలహీనత ఏంటి అని ఎవరికి వాళ్ళే ఓ సెల్ఫ్ సాంక్టిఫికేషన్, మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకొని ప్రభు ఎదుట నిలవబడే రోజులు ఇవి. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నప్పుడు
ఇతరుల గురించి మనం చెప్పని అవసరమే లేదు. మన గురించి మనం ఆలోచించి ఈ రోజున మనల్ని మనమే పరిశుద్ధపరచుకొని ప్రభు ఎదుట నిలవబడదుముగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 వాక్యాల్లో మీరు చూడండి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నారు. చూడండి, 5వ రెఫరెన్స్ మీకు చెప్తూ ఉన్నాను. త్రిత్వ దేవుడు ఉన్నారు అనటానికి ఒక రుజువు ఈ 3, 20, 21, 22 3 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అక్కడ క్రీస్తు కనిపిస్తూ ఉన్నారు. సంఘానికి కార్నర్ స్టోన్ మూలరాయి ఎవరు అనంటే యేసుక్రీస్తే. ఈ సంఘానికి మీరు సహకరించి ఉండవచ్చు, కష్టపడి పనిచేసి ఉండవచ్చు, సంఘం కట్టబడటానికి మీరు ఎంతో శ్రమపడి ఉండవచ్చు. అంతేకాని నా సంఘము అని మీరు చెప్పకూడదు, నా సంఘము నేను కూడా చెప్పకూడదు కూడా. ఈ సంఘానికి కార్నర్ స్టోన్ ఎవరంటే యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడొచ్చు ఉన్నారు. దైవ సేవకులు యేసన్న గారు ఈ ప్రాంతానికి వచ్చారు. ఆ రోజున సువార్త విని మీరు సంఘములో చేర్చబడ్డారు. అపోస్తలులు వేసిన పునాది మీద డే బై డే మీరు దినదినము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. ఈ కట్టబడేటువంటి ఈ పని ఎవరు మనలో ఉండి జరిగిస్తూ ఉన్నారంటే త్రియేక దేవుడు మనలో ఉండి ఆ కట్టబడే అనుభవాన్ని కలగజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి, భౌతికంగా ఆలయం ఉంది, కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, సహకరించి మందిరాన్ని కట్టుకున్నారు. అబ్బా చాలా బాగుంది అని సంతోషపడుతున్నాం. బట్ ఈ రోజుల్లో మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. స్పిరిచువల్ లైఫ్లో మీ యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ ఎంత అని ప్రభు అడిగితే మీరేం చెప్పగలరు? మీకు మీరే ఆలోచించుకోనండి. ఒక 5 years, 10 years, 20 years విశ్వాసి అన్నప్పుడు వాళ్ళలో ఎంత స్పిరిచువల్ జీల్, ఆ స్పిరిచువాలిటీ ఉండాలో ఆలోచించండి. భౌతికమైన వాటిని మనం ప్రక్కన పెట్టాలి. ఆత్మీయ అనుభవాలలో మనం ఎంత ఎదిగామో అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను ఇలాగే కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు అక్కడక్కడ విజిటింగ్ చేసినప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు మేము రేకులు ఎత్తాము, సిమెంట్ కట్టలు మోసాము, కంకర మోసాము, సిమెంట్ మోసాము, మంచిదే, మరి ఇప్పుడు మందిరానికి ఎందుకు రావట్లేదు అంటే ఫలాని వాళ్ళు నన్ను ఇలా మాట్లాడారు అందుకే నేను రాను అంటాను. చూడండి, భౌతికమైన ఆలయాల్లో హస్తకృతాలయంలో ప్రభు నివాసం చేయడు అని మనం చదివాం. అలాగని చెప్పి కట్టుకోకుండా మానలేదు, కానీ భౌతికంగా మన కొరకు మనం కట్టుకుంటూ ఉన్నాం. కానీ ఈ రోజుల్లో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి మనం స్థానం ఇస్తూ ఉన్నామా? భౌతికమైన ఫిజికల్ కార్యాలకి మనం ప్రాముఖ్యతనిచ్చినట్లుగా స్పిరిచువాలిటీకి ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అప్పుడే మనం క్రీస్తు ఎదుట ఒక రోజున నిలవబడగలము. హల్లెలూయా. భౌతికమైన కార్యాలకు ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. ఇవన్నీ మన కొరకు మనం చేసుకుంటూ ఉన్నాం. బైబిల్ స్టడీ పెట్టాం. ఎవరి కొరకు పెట్టామండి? మన క్షేమాన్ని కోరి, మన స్పిరిచువాలిటీ కొరకు మనం పెట్టుకున్నాం. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? ప్రభు కొరకు చేస్తున్నారా? మన క్షేమం కోరి మనం చేసుకునే కార్యాలు ఇవన్నీ కూడా మన ఆత్మీయ ఎదుగుదల కొరకు చేసుకునే కార్యాలు. కాబట్టి భౌతికమైన క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసే పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. ఫిజికల్గా మందిరం ఉంది, మీరు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. కానీ ఈ రోజున స్పిరిచువల్ లైఫ్లో మీ యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్, ఆత్మీయ ఎదుగుదలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ప్రభు ఎదుట ఒక రోజున నిర్దోషులుగా మనం నిలవబడదుముగాక. అందుకే అక్కడ కూడా మనల్ని పరిపూర్ణతలోనికి నడిపించే ఆత్మ సంబంధమైన మందిరముగా దినదినము కట్టబడటానికి ఈ త్రిత్వ దేవుడు అక్కడ కూడా క్రియ జరిగిస్తూ ఉన్నారు. ఇక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి.
యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా, అక్కడ పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు ఆత్మ మూలముగా. మూడవది దేవునికి అన్నప్పుడు తండ్రి అక్కడ ఉన్నాడు. దేవునికి అనే మాట తండ్రి ఉన్నాడు. నివాస స్థలం ఏంటకు కట్టబడుచు ఉన్నారు. మరి ఒకసారి రిపీట్ చేస్తాను. భౌతికంగా ఆలయం కట్టబడింది, పునాది వేశాం, పిల్లర్స్ వేశాం, భీములు వేశాం, గోడలు కట్టాం, పైన రేకులు కూడా వేశాం. ఒక్కొక్క స్టెప్గా కట్టబడిన తర్వాతే ఇంత పెద్ద మందిరంగా మార్చబడింది. ఇల్లు అయినా కూడా అంతే. పునాది వరకు వేసి పాస్టర్ గారు ఇంటికి ప్రార్థన చేద్దురండి అని ఆ పునాది వేసి గోడలు మాత్రమే కట్టి ఇల్లు అయిపోయిందంటే అయిపోతుందా? అయినట్టేనా? కాదు కదా. అలాగే ఆత్మీయ జీవితంలో మారుమనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన తర్వాత మూర్ఖులకు, ఈ తరం వారికి వేరే ఓ సపరేషన్ లైఫ్ జీవించాలి. పరిశుద్ధంగా జీవించడానికి ఎవరికి వాళ్ళే తమను తాము పరిశుద్ధపరుచుకుంటూ దినదినము మీలో ఉంటున్న బలహీనతలన్నీ సరి చేసుకుంటూ ఎవరికి వాళ్ళే పరిశుద్ధపరుచుకుంటూ ప్రభు ఎదుట నిలవబడమే సంపూర్ణతలోనికి వచ్చే అనుభవమై ఉన్నది. హల్లెలూయా. ఈ మందిరం అక్షరికంగా ఏ విధంగా కట్టబడుతుందో అలాగే ఆత్మీయ జీవితంలో కూడా దినదినము మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం, మన సంఘం ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడినట్లు దేవుడు సహాయం చేయునుగాక. కాబట్టి అక్కడ కూడా త్రిత్వ దేవుడు ఉన్నాడు. క్రీస్తు యేసే సంఘానికి మూలరాయి. ఆయనే. అందుకే క్రీస్తుకే మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. యేసయ్య నామమే మహిమ కలుగునుగాక, యేసయ్య నామమే మహిమ కలుగునుగాక అని మహిమ దేవునికే మనం ఇస్తూ ఉండాలి. కానీ మనం తీసుకోకూడదు. కాబట్టి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి తండ్రికి నివాస స్థలం ఏంటకు కట్టబడవచ్చు ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా త్రిత్వం కనిపిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-17 వాక్యాల్లో మీరు చూడండి. 6వదిగా, మనము దేవుని పిల్లలమని ఆత్మతానే సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతోడి వారసులము అనే మాటలు కనబడతాయి. మీరు గమనించండి, మనము దేవుని పిల్లలము అని ఆత్మతానే సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. మనము దేవుని వారసులము, క్రీస్తుతోడి వారసులము. అక్కడ కూడా 3 మాటలు మీరు గమనించండి. మనము దేవుని పిల్లలము అని ఆత్మతానే సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. భౌతికంగా తల్లిదండ్రి ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు. వీరు నా పిల్లలు అని మీరు సాక్ష్యం చెప్తారు. కానీ స్పిరిచువల్గా మనము దేవుని పిల్లలము అని ఆత్మతానే మన గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యములో తనను ఎందరైతే అంగీకరించి ఉన్నారో వారందరూ కూడా దేవుని పిల్లలు అని పిలువబడటానికి అథారిటీ, అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడల్లా తండ్రి, నాయన, అబ్బా అని మొరపెడుతూ ఉంటాం. అథారిటీ దేవుడు మనకిచ్చాడు. మనం దేవుని పిల్లలము. మనము ఆరాధించుచున్న దేవుడు మనకు తండ్రి. ఈ విషయమై సాక్ష్యం ఇచ్చుచు ఉన్నది ఎవరంటే ఆత్మ, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాడు. మనం ఎవరి వారసులము? దేవుని వారసులము, దేవునికి సంబంధించిన వాళ్ళము. కాబట్టి సంఘానికి పౌలు గారు చెప్తారు, మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తై ఉన్నారు అంటాడు. మనం దేవుని వారసులము. అందుకే మాటికి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయతలో అభివృద్ధి చెందుతూ ఉంటాం. మనం దేవుని వారసులము, క్రీస్తుతోడి వారసులము అని అంటాడు. మన వారసత్వం, మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోక రాజ్యంలో ఉన్నది. ఇహలోకంలో పౌరసత్వం కొరకు అమెరికాలో అయితే గ్రీన్ కార్డు ఉంటుంది. ఈ లోకంలో అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉండాలి అంటారు. ఈ లోకంలో ఉన్నంత వరకు వారసత్వం లేకపోతే ఒక సిటిజన్షిప్. కానీ ఆత్మీయంగా మనము దేవుని పిల్లలము అని ఆత్మ మొదట సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. రెండవది,
దేవుని వారసులమై ఉన్నాము, క్రీస్తు తోడి వారసులము. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబస్తులందరూ కూడా ఎవరికి చెందిన వాళ్ళు? క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు అని మనం ఎరిగి ఉండాలి. ఇందు విషయమై ఆత్మతానే సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. కాబట్టి ఇందులో కూడా త్రిత్వ దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మతానే. రెండవది దేవుని వారసులం. మూడవది క్రీస్తు తోడి వారసులము. అక్కడ కూడా త్రిత్వం కనబడుతోంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండునుగాక అని సంఘాన్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు పౌలు గారు. యేసుక్రీస్తు నామమున మీరు ఆశీర్వదించబడుదురుగాక అని అనకుండా ట్రినిటీ, త్రిత్వ నామాన్ని ఉపయోగించి సంఘాన్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక. త్రిత్వము ఉన్నారు అనటానికి ఈ మాట కూడా ఒక రుజువై ఉన్నది. యేసుక్రీస్తు ఉన్నారు, దేవుని ప్రేమ అంటే తండ్రి ప్రేమ, మూడవదిగా పరిశుద్ధాత్మ సహవాసము. ఈ త్రిత్వ దేవుడు ముగ్గురు మనకు తోడై ఉండి మనల్ని సంపూర్ణ స్థితిలోనికి సంపూర్ణతలోనికి తీసుకొని వస్తారు. ప్రేమిన వర్లరా, మీరు గమనించండి, ఈ మనము ప్రేమలో పరిపూర్ణులు అవ్వటానికి క్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించనని మనం చదువుతూ ఉన్నాం. మీరు గమనించండి, పౌలు గారు చెప్తూ ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడే ఉండునుగాక అంటాడు. ఎందుకు అంటాడంటే మనము క్రీస్తు యొక్క ప్రేమలో పరిపూర్ణతలోనికి రావాలి అని. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? మనల్ని రక్షించటానికి మనల్ని ప్రేమించాడు. తద్వారా తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి యేసుక్రీస్తు వారు మన కొరకై ప్రాణం పెట్టుట చేత మనకు రిపెంటెన్స్, రక్షణ మనకు కలిగింది. బాప్తిసం తీసుకొని ప్రభు సన్నిధికి వచ్చాము. ఇప్పుడు దినదినము మనము ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉన్నాం. క్రీస్తు ప్రేమలో నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఉండటానికి ఈ మార్గంలోనికి మనం వచ్చాం. అలాంటి సమయంలో మనం క్రీస్తుని ప్రేమిస్తూ ఉండాలి, కానీ సడన్గా లోకాన్ని ప్రేమించే వాళ్ళుగా ఉండకూడదు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వర్లరా, యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించారు, పరిశుద్ధాత్మ సహవాసంలోకి తీసుకొని వచ్చారు. ఈ మాటల్లో ఉన్న అర్థం ఏంటంటే క్రీస్తునే మనం ప్రేమిస్తూ మీరు మీ పిల్లలు ప్రభువులో కొనసాగుతూ ఉండాలి అని వాక్యం చెప్తుంది. అంతేకాని సడన్గా లోకాన్ని ప్రేమించే అనుభవం ఉండకూడదు. కొంతకాలం సడన్గా దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, పరిచయం చేస్తూ ఉంటారు. సడన్గా మనిషి ఎక్కడున్నాడు అంటే కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు అంటే ఎక్కడికో వెళ్ళిపోయాడు, లోకంలో కలిసిపోయాడు. కాబట్టి ఆత్మీయ యాత్ర సగంలోనే కొనసాగిపోకుండా ఆగిపోవటానికి గల కారణం ఏంటంటే లోక సంబంధమైన లోకాన్ని ప్రేమించడం. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము.
ఇవి తండ్రి వలన పుట్టినవి కావి, లోక సంబంధమైనవే. ఈ అట్రాక్షన్స్ వలన చాలామంది ఆత్మీయులు బలహీనులైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరికి వాళ్ళే తమ జీవితాన్ని పరిశుద్ధంగా కాచుకొని యేసయ్యను మాత్రమే ప్రేమిస్తూ మనం కొనసాగుదాముగాక. కాబట్టి క్రీస్తునే ప్రేమించి మనం ఉండటానికి ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా త్రిత్వ దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు కూడా మీరు చూడండి. 8వ రెఫరెన్సు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలనే పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి వ్రాయునది అనే మాట మీరు చూడండి. ఇక్కడ తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి తండ్రి ఉన్నాడు, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు ఆత్మ కూడా ఉన్నాడు. 3వది, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి వ్రాయునది అని సంఘానికి పౌలు గారు చెరసాల్లో ఉండి పత్రికలు రాస్తూ ఉన్నారు. పేతురు కూడా ఇక్కడ పత్రికలు రాసే సమయంలో త్రిత్వ దేవుణ్ణి మెన్షన్ చేసి రాస్తూ ఉన్నారు. త్రిత్వ దేవుణ్ణే అక్కడ త్రిత్వ దేవుడు ఉన్నారు అని రుజువు చేయటానికి అక్కడ కూడా ఈ పత్రిక వ్రాస్తూ ఉన్నారు. ప్రతి పత్రిక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనే ప్రారంభించి ముగించేటప్పుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక అని మాటిమాటికి ప్రారంభంలోనూ ముగింపులోనూ ఆ ట్రినిటీని, త్రిత్వ దేవుని నామాన్ని ఉపయోగించి పౌలు గారు, పేతురు గారు, ఇంకా చాలామంది అపోస్తలులు పత్రికలు రాశారు. కాబట్టి ఇందులో కూడా త్రిత్వ దేవుడు ఉండగా ఆ త్రిత్వ దేవుని దీవెనలు మీకు, మీ పిల్లలకు, మన సంఘానికి ఎల్లప్పుడూ ఉండునుగాక. యోధా పత్రిక 20-21 వాక్యాన్ని కూడా మీరు చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. గమనించండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. చూడండి, మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు. గమనించండి, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. అక్కడ కూడా మీరు గమనించండి, యోధా తన పత్రికల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన అంటారు, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. విశ్వాసములో చాలా మెట్లు ఉన్నాయి. యేసుక్రీస్తుని మీరు అంగీకరించిన ప్రారంభ దశలో మీరు దేవుని మీద ఉంచిన విశ్వాసం అది సాధారణమైన విశ్వాసం. ఇంకా ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత దేవుని మీద ఇంకా కొద్దిగా విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఆవగింజంత విశ్వాసం ఉంది. ఆ తర్వాత గొప్ప విశ్వాసం కూడా ఉంది. అవి ఒక రోజు మీకు చెప్తాను. అన్నిటికంటే విశ్వాసములో శ్రేష్టమైనది ఏంటంటే అతి పరిశుద్ధమైన విశ్వాసము. హల్లెలూయా. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఒక రోజున ప్రభు వస్తారు, సంఘం క్రీస్తు ఎదుట నిలవబడబోతుంది, రాకడలో సంఘం ఎత్తబడబోతుంది అనే విశ్వాసం ఉంది. చూడండి, దాన్నే అతి పరిశుద్ధమైన విశ్వాసము అంటారు. రాకడ గురించి, ఫ్యూచర్ గురించి, నరకము, స్వర్గాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి, ఇటర్నిటీ గురించి బోధ చెప్పినప్పుడు చాలామంది నమ్మరు. అదేంటండి, మనిషి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలుసండి అని ఈ మాటల్ని విశ్వసించని వాళ్ళు చాలామంది ఉన్నారు. చచ్చిపోయిన తర్వాత ఎవరికి ఏం తెలుస్తుంది అని అంటారు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అనే ఒక రెవల్యూషన్ బైబిల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాము వాక్యము ద్వారా. హల్లెలూయా. ఈ రెవల్యూషన్స్, ఈ ప్రకటన చాలామందికి లోకంలో లేదు. ఏదో ఉన్నంతకాలం తినాలి, త్రాగాలి, సుఖించాలి, చర్చికి వచ్చామా, వెళ్ళామా అని ఓ నామినల్ క్రిస్టియన్స్గా, లేకపోతే నామకార్థపు అనుభవంలో జీవించే వాళ్ళు లోకంలో ఉన్నారు, ప్రజల మధ్యలో ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. కానీ అది కానే కాదండి. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఒక రోజున మనము ప్రభు ఎదుట నిలవబడబోతూ ఉన్నాం. దానికి అతి పరిశుద్ధమైన విశ్వాసం అవసరం.
దానిని అతి పరిశుద్ధమైన విశ్వాసం అంటారు. ఒక రోజున క్రీస్తు యొక్క ముఖ దర్శనాన్ని నేను, నా కుటుంబం, నా పిల్లలు చూడబోతూ ఉన్నారు. అలా చూడగలగాలి అంటే అంతటి అతి పరిశుద్ధమైన ఆ స్పిరిచువాలిటీ, హోలీనెస్ ఎంతగా ఉండాలో ఆలోచించండి. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే మనము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. రెండవది, యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టొచ్చు. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉందుముగాక. అందులో కూడా త్రిత్వ దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. ఒక రోజున క్రీస్తు ఎదుట మనం నిలవబడటానికి మనలో విశ్వాసాన్ని కలగచేసేది ఈ త్రిత్వ దేవుడే. ఈ త్రిత్వ దేవుడు మనలో దినదినము విశ్వాసాన్ని పెంపొందింప చేస్తూ ఉంటుంది. ప్రభునందు విశ్వాసం ఉంచండి అని ఆ విశ్వాసంలో బలహీనలు కాకుండా త్రిత్వ దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ప్రేమిల వర్లరా, రోజులు గడిచే కొలది కొన్ని కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు విశ్వాసం నుండి కొందరు తొలగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మీరు అవిశ్వాసకరమైన హృదయము మీ యందు ఒకవేళ ప్రవేశించునేమో అని మీరు జాగ్రత్తగా ఉండు అని హెబ్రీ పత్రికలో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని మీరు చూడండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టి పోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవనిందు ఒకవేళ ఉండనేమో అని మీరు జాగ్రత్తగా చూసుకోనండి. దేవుని మీద విశ్వాసం ఉంచారు, విశ్వాసపు పరిశోధనలు కూడా వస్తాయి. అలాంటి సమయంలో విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ప్రభు మీద ఉంచిన విశ్వాసంలో నా దేవుడు ప్రతి ఒక్కరిని స్థిరపరచునుగాక. దుష్ట హృదయాన్ని సాతానుడు కలగజేస్తాడు ఆయా సమయాలలో. అందుకే చాలామంది అంటూ ఉంటారు, ప్రభు నమ్ముకున్నావు, చర్చికి వచ్చావు, దేవుడు ఏం చేశాడు అని సాతానుడు దుష్ట హృదయాన్ని కలగజేస్తాడు. నిజమే కదా, మందిరానికి వచ్చినా, ప్రార్థనకు వచ్చినా, ప్రభు మీద నమ్మకం వచ్చినా మేలు జరగలేదు అని దుష్ట హృదయం ప్రవేశించినప్పుడు విశ్వాసము నుండి తొలగిపోయి దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రేమిన వాళ్ళరా, ఎన్ని సమస్యలు, శోధనలు, పోరాటాలు వచ్చినా ప్రభు మీద ఉంచిన విశ్వాసములో దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. అగ్ని వంటి శోధనలు వస్తాయి. శద్రక్, మేషక్, అబేద్నెగోని అగ్నిగుండంలో వేసినా కూడా వాళ్ళ యొక్క విశ్వాసం ఏడంతలుగా అగ్నిని మండింప చేస్తూ ఉంటే వాళ్ళ విశ్వాసం కూడా ఏడంతలుగా పెరుగుతూ ఉన్నది, కానీ తగ్గలేదండి. కాబట్టి విశ్వాసంలో ఎక్కడ దేవుని ప్రజలు బలహీనులుగా ఉండకుండా మనం ప్రభురాకుడుకు సిద్ధపడటానికి ఈ త్రిత్వ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. రెండవది, యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు, ప్రభువా మా మీద మీరు కనికరాన్ని చూపండి, మా పిల్లల మీద కనికరాన్ని చూపండి, మీ రాజ్యంలో మేము ఉండాలి అనే ఆ తపనతో ప్రభు యొక్క కనికరం కొరకు కనిపెట్టచ్చు. దేవుని ప్రేమలో మనము నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అని యూదా తన పత్రికలో రాస్తారు. కాబట్టి 9 రెఫరెన్స్ మీకు చెప్పాను. త్రిత్వదేవుడు ఉన్నాడు అనటానికి ఇవి రుజువు. ఇలాంటి రెఫరెన్స్ చాలా ఉన్నాయి, కానీ నేను ముఖ్యమైన మాటలు మీకు చెప్పాను. నెక్స్ట్ ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. తండ్రి అయిన దేవుడును కుమారుడును ఒకే వ్యక్తిత్వం కాదు. చాలామంది అంటారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, యెహోవా దేవుడు అని జెహోవా విట్నెస్ వాళ్ళు వాద వివాదాలు చేస్తూ ఉంటారు. మరికొందరు యేసు నామమే తప్ప తండ్రి అయిన దేవుడు లేడు, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు లేడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది దహించు అగ్ని అని పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ అని అగ్ని చేత నింపబడే అనుభవాలు తప్ప తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు అనే విశ్వాసం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ త్రిత్వ దేవుణ్ణి మనం నమ్ముచూ ఉన్నాము. ఆ త్రిత్వ దేవుని విశ్వాసమే సంఘానికి వెన్నెముక లాంటిది. త్రిత్వదేవుడు ఒక్కరే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కడే దేవుడు, ఒక్కరే. కానీ క్రియలు వేరువేరుగా ఉన్నాయి. మనల్ని పరిపూర్ణతలోనికి తీసుకొచ్చే పని త్రిత్వదేవుడు చేస్తూ ఉండగా వారు ఒకరే కానీ క్రియలు, వ్యక్తిత్వాలు వేరు. మీరు అర్థం చేసుకోండి. తండ్రి అయిన దేవుడును కుమారుడును ఒకే వ్యక్తిత్వం కాదు అనటానికి ఒక 3 రెఫరెన్స్ మీకు చెప్తాను. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఒకే వ్యక్తిత్వం కాదు.
వాళ్ళ వ్యక్తిత్వాలు వేరుగా ఉంటాయి, కానీ ఒకరే. రెఫరెన్స్ మీకు చెప్తాను చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వాక్యం. 4వ అధ్యాయము 34వ వాక్యం. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మీరు గమనించండి, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు. వారు ఒకరే, కానీ వ్యక్తిత్వాలు వేరు. పర్సనాలిటీస్, వ్యక్తిత్వాలు వేరు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని అంటారు. అలాంటి సమయంలో ఒకరే, కానీ వ్యక్తిత్వాలు వేరు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట అన్నప్పుడు తండ్రి ఎవరు పంపింది యేసుక్రీస్తుని? తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? తన చిత్తాన్ని నెరవేర్చటానికి. తండ్రి చిత్తం ఏంటి అంటే, మానవాళి కొరకై నీవు ప్రాణత్యాగం చేస్తే మానవులకు రక్షణ కలుగుతుంది, కాబట్టి నీవు వెళ్ళు అని తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు చిన్న వయసులో నుండియే ఆయన దేవాలయంలో వెళ్ళి ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలో ఉండి తర్కిస్తూ ఉన్నాడు. చిన్న వయసులోనే దేవాలయంలో మరియా యోసేపు తీసుకొని వెళ్తే శిష్యులు అక్కడ ఉన్న ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలో కూర్చొని బాలుడుగా ఉన్న సమయంలో యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలో ఉండి తర్కిస్తూ ఉంటే, ఇంత పాండిత్యం ఈయనకి ఎక్కడిది అని వాళ్ళే ఆశ్చర్యపోయారు. కారణమే, అప్పుడు ఆ సమయంలో మరియా వెతుక్కుంటూ వచ్చింది, ఎక్కడికి వెళ్ళాడు అని. అంటే బాలుడుగా ఉన్న యేసయ్య కనబడ్డప్పుడు ఎక్కడికి వెళ్ళావంటే ఒక మాట అంటారు, నేను తండ్రి పనుల మీద ఉన్నాను అని మీకు తెలియదా? విల్ ఆఫ్ గాడ్. చిన్న వయసు నుండియే తండ్రి యొక్క చిత్తం చేయటానికి ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలో కూర్చొని తర్కిస్తూ 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల మధ్యలో ఆ యేసుక్రీస్తు వారు ఉండి, ఆ తర్వాత ఆయన వాళ్ళని విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళాడు. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. తండ్రి చిత్త ప్రకారమే ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చిత్త ప్రకారమే ఈ లోకంలో మానవాళి కొరకై ప్రాణత్యాగం చేశాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోనండి. తండ్రి చిత్త ప్రకారమే ఆయన ఏ విధంగా హింస అనుభవించాడో, శ్రమ అనుభవించాడో, తద్వారా కలిగిన ఆశీర్వాదాలు ఏంటో యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. తండ్రి చిత్త ప్రకారమే ఈ లోకానికి వచ్చాడు. అందుకే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇందులో నాకు అనున్నది, నన్ను పంపిన వాని అనున్నది ఒకే వ్యక్తిత్వముగా ఉండటానికి వీలు లేదండి. ఒకే వ్యక్తిత్వం కాదు, ఒకళ్ళే, కానీ వ్యక్తిత్వాలు వేరు. నాకు అనున్నది, నన్ను పంపిన వాని అనే మాట మీరు నోట్ చేసుకోండి. కాబట్టి ఆ రెండు మాటల్లో మీరు గమనించినట్లయితే, నన్ను పంపింది అన్నప్పుడు నన్ను పంపిన వాని అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. కాబట్టి తండ్రి పని, వ్యక్తిత్వం ఒకటి. క్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి యొక్క చిత్తాన్ని చేశాడు. అది రెండవ అనుభవం. అది నాకు ఆహారము, దేవుని యొక్క చిత్తం చేయడమే ఆహారము అంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వాక్యాన్ని మీరు చూడండి. 17వ అధ్యాయం 24వ వాక్యంలో అక్కడ కూడా యేసే తండ్రిగా జగత్తు పునాది వేయక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఆ మాటలో కూడా మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అని ఎవరు చెప్తున్న మాట? యేసే తండ్రిగా ఉన్న ఎడల ఈ మాట చెప్పలేరు ప్రభు. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అని ఈ మాట చెప్పి ఉండగా, యేసే తండ్రిగా ఉన్న ఎడల ఈ మాట ఆయన చెప్పలేరు. కాబట్టి తండ్రిని గురించి, తండ్రి ఉన్నాడు అనటానికి ఒకరోజు కుమారుడు ఉన్నాడు, కానీ వ్యక్తిత్వాలు వేరు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభువా నీవు నన్ను ప్రేమించితివి కదా అని తండ్రి అయిన దేవుడు తను పంపించిన ఆ అనుభవాన్ని బట్టి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. కాబట్టి మనల్ని కూడా జగత్తు పునాది వేయబడక మునిపే
తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని ప్రేమించాడు కాబట్టి ఈ మార్గంలోని ప్రభు తీసుకొని వచ్చారు. హల్లెలూయా. నేను మిమ్మల్ని పిలవలేదు, ఎవరో మిమ్మల్ని పిలవలేదు. నేను ఈ రేపలలో వచ్చి ఇక్కడ మీ మధ్యలో సేవ చేస్తాను నేను కూడా అనుకోలేదు. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ ఏర్పాటును బట్టి ఈ విధంగా మనం కూడుకొని ఉన్నాము. ఇది తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశాలు, చిత్తం. కాబట్టి యేసుక్రీస్తును కూడా ఈ లోకానికి జగత్తు పునాది వేయబడక మునుపే ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాలని నిర్ణయించి ఉండగా, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, వాళ్ళ వ్యక్తిత్వాలు వేరుగా ఉన్నాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఇంకొక రెఫరెన్స్, ఇంచుమించు 3 గంటలప్పుడు కేక వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. చూడండి, ఇక్కడ కూడా యేసు మరియు తండ్రి ఇద్దరు 2 వ్యక్తిత్వములుగా ఉండని ఎడల, 2 వ్యక్తిత్వములు ఉండని ఎడల, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని యేసు కేకలు వేసినది అర్థహీనమవుతూ ఉన్నది. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ఒకరే, కానీ వ్యక్తిత్వాలు వేరు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి, ఒకరే, కానీ వ్యక్తిత్వాలు వేరు. యెషయా గ్రంథంలో మనం చదివితే, ఒక్క క్షణము నిన్ను విడిచితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను అని ఒక మాట రాయబడి ఉంది. సిలువలో తండ్రి అయిన చిత్తాన్ని, ద విల్ ఆఫ్ గాడ్, తండ్రి అయిన చిత్తాన్ని యేసుక్రీస్తు వారు నెరవేరుస్తూ ఉన్నారు. సిలువలో పలికిన 7 మాటల్లో ఇదొక మాట. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అంటే ఈ మాటకు అర్థం, తండ్రి అయిన దేవుడు చేయి విడిచాడా అంటే ఒక్క క్షణం విడిచాడంతే. ఎందుకంటే సర్వలోక ప్రజలు చేసిన పాపభారం, ఆ పాపం శాపం తీసివేయబడాలి అంటే యేసుక్రీస్తు వారు బలియాగం అవ్వాలి. చాలా గ్రంథాల్లో రక్త ప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ లేదు అని అనేక గ్రంథాల్లో రాయబడ్డాయి. రక్తాన్ని త్రాగిన వాళ్ళు ఉన్నారు, కానీ రక్తాన్ని మానవాళి కొరకు ప్రోక్షించింది ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయనే మానవాళి కొరకు రక్తాన్ని మానవాళి కొరకు చిందించారు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన హింస అనుభవిస్తూ, ఆయన బాధ అనుభవిస్తున్న సమయంలో, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఆ మాట పలికారు. కానీ విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఒక్క క్షణం ముఖాన్ని చాటు చేసుకున్నాడు అని యెషయాలో రాయబడి ఉంది. ఒక్క క్షణం ముఖాన్ని చాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నా కుమారుడైన క్రీస్తు మానవాళి కొరకు ప్రాణత్యాగం చేస్తే మానవులకి రక్షణ కలుగుతుంది, వెలుగులో ప్రజలు నడిపించబడతారు. ఎవరైనా సొంత కుమారుని బలివ్వటానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ మన నిమిత్తమై మన రక్షణ కొరకు యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించారు. తద్వారా ఒక్క నిమిషం అలా ముఖాన్ని చాటు చేసుకున్నారు. సిలువలో సమాప్తమయ్యను అని చివరి మాట పలికి యేసుక్రీస్తు వారు కన్ను మూశాడు. గమనించండి, ఆ మాటని లోతుగా ధ్యానిస్తే చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుని విడిచిపెట్టలేదు. యేసు మరియు తండ్రి ఇద్దరు 2 వ్యక్తిత్వములు కలిగి ఉన్నారు. గనుకని ఈ మాట చెప్పాడు. తండ్రి అయిన దేవుని దగ్గర ఈ మాట పలుకుతున్నాడు, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఒక క్షణం ఆయన ముఖాన్ని త్రిప్పుకున్నాడు. క్రీస్తు సెలవులో ప్రాణత్యాగం చేశారు. తద్వారా మనకు రక్షణ యేసుక్రీస్తు ద్వారా కలిగినది. త్రూ ద ఫాదర్, తండ్రి అయిన దేవుని ద్వారా, తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపించడం ద్వారా, ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా మనకు రక్షణ లభించింది. కాబట్టి ఇక్కడ కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఉన్నారు, కానీ వ్యక్తిత్వాలు వేరు. ఈ 3 రెఫరెన్స్ మీరు నోట్ చేసుకున్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఉన్నారు, వ్యక్తిత్వాలు వేరు. రెండవది, కుమారుడును పరిశుద్ధాత్మయు ఒకే వ్యక్తిత్వం కాదు. తండ్రి అయిన
కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఒకరే కానీ వ్యక్తిత్వాలు వేరు. వాటికి కూడా రెఫరెన్స్ మీకు చెప్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు చూడండి. కుమారుడు పరిశుద్ధాత్మ ఒకే వ్యక్తిత్వం కాదు అనటానికి రుజువు, నేను వెళ్ళని ఎడల, ఆ మాట చూడండి, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. చాలు. ఇక్కడ కూడా మీరు గమనించండి డిఫరెన్సియేషన్. కుమారుడు పరిశుద్ధాత్మ ఒకే వ్యక్తిత్వం కాదు, ఒకళ్ళే కానీ వ్యక్తిత్వాలు వేరు. ఏ విధంగా అంటే, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట శిష్యులతో, ప్రజలతో, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్తేనే ఆదరణకర్త వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే, మనల్ని పరిపూర్ణతలోనికి నడిపించడానికి త్రిత్వ దేవుడు పని జరిగిస్తున్నాడని మీకు చెప్పాను. ముఖ్యంగా ఈ రెఫరెన్స్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తున్నాను. నేను వెళ్ళని ఎడల, నేను వెళ్తే ఆదరణకర్త వస్తాడు. తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు. తండ్రి పని అయిపోయింది. కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి 3.5 సంవత్సరం దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటిస్తూ, ప్రజలను స్వస్థపరుస్తూ, సమాజ మందిరంలో దేవుని యొక్క వాక్యాలు బోధిస్తూ, వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు అని చెప్పారు. ఈ మాట అక్కడ ఉన్న శిష్యులకు, ప్రజలకు అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్తాడు, ఎవరు వస్తారు అని తెలియదు. కానీ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదివితే, ఎప్పుడైతే పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడిందో, అందరూ అన్ని భాషలతో మాట్లాడి ప్రభువులో ఆనందించారో, అప్పుడు నిజమే కదా యేసు ప్రభు వారు చెప్పిన మాట, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు రాడు అని చెప్పాడు కదండి. అప్పుడు గ్రహించారు. కాబట్టి ప్రేమిని వర్లరా, యేసుక్రీస్తు వారు ఉన్నారు. రెండవది ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. వేరువేరుగా కానీ వ్యక్తిత్వాలు వేరు, ఒకరే. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇవి అర్థం అవ్వాలంటే కొద్ది కష్టంగా ఉంటుంది. మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం ఉన్నప్పుడు రిపీట్ చేసి ధ్యానించండి. మీరు చాలా ఆత్మీయంగా బలపరచబడతారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. చాలు. చూడండి మత్తయి సువార్త 3:16లో అక్కడ కూడా కుమారుడును పరిశుద్ధాత్మయు ఒకే వ్యక్తిత్వం కాదు అనటానికి రెండవ రుజువు ఏంటంటే, పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అలాంటప్పుడు వ్యక్తిత్వాలు వేరు, ఒకరే కానీ వ్యక్తిత్వాలు వేరు. పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద దిగి వచ్చెను. అది ఆ మాటని మనం ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసాము. 3వ రెఫరెన్స్ మీకు చెప్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వాక్యం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. అక్కడ కూడా మీరు చూడండి, మనుష్య కుమారుడు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. రెండవది పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు కానీ, యేసుక్రీస్తు వారి లోకములో సమాజ మందిరంలో వెళ్ళి ప్రజల మధ్యలో మాట్లాడుతూ సంభాషిస్తూ ఉన్నప్పుడు ఆయనని కూడా తిట్టారు. ఈయన దయ్యాలు పట్టినవాడు, ఈయన వేశ్య కుమారుడు, రకరకాలుగా తిట్టి మాట్లాడుతూ వచ్చారు. అయినా కూడా యేసుక్రీస్తు వారు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అలాగే మౌనంగా వెళ్ళిపోయాడు. చిట్టుకేసి, ఒరే నాకు విరోధంగా మాట్లాడారా, తండ్రి అయిన దేవా వీళ్ళని చూసుకో అంటే వచ్చి అందరినీ నాశనం చేసే కెపాసిటీ ఉందేమో కానీ అలా ఎప్పుడు కూడా ప్రభు వారు చేయలేదు. గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించి వాదంటే గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అలాగే వెళ్ళిపోయాడు. ఇందుమూలమున మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు కూడా విరోధంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. మీకు విరోధంగా, మాకు విరోధంగా కూడా మాట్లాడేవాళ్ళు ఉంటారు. అయినా కూడా పోట్లాడ నిమిత్తము లేదు. మౌనంగా వెళ్ళిపోయి మనం వెళ్ళవలసినదే కానీ
యేసుక్రీస్తు వారికి విరోధంగానే మాట్లాడినప్పుడు మరి మన గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారా లేదా చెప్పండి, ఉంటారు. కాబట్టి ఆయా సందర్భాల్లో మీకు విరోధంగా ఎవరైనా బూతులు మాట్లాడుతూ కొట్టడానికి తిట్టడానికి వస్తున్నారు అనుకోండి, ఈ మాటను మీరు గుర్తు చేసుకొని మనం మౌనంగా వెళ్ళిపోవాలి. బట్ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే వారికి ఈ యుగమందైనను రాబో యుగమైందను పాప క్షమాపణ లేదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. రెండవది యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. ఒకరే కానీ క్రియలు వేరు, క్రియలు వేరు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. 4వ రెఫరెన్స్ మీకు చెప్తాను. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును అని యేసు చెప్పాను. చూడండి, అక్కడ కూడా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించాలని ఎవరు చెప్పిన మాట? యేసుక్రీస్తు వారు ప్రజలతో, శిష్యులతో చెప్పిన మాట. నేను వెళ్తాను, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, మిమ్మల్ని నిప్పుల్లోనూ నీళ్ళలో బాప్తిసం ఇస్తాడు. నిప్పుల్లోనూ నీళ్ళలో బాప్తిసం ఇస్తాడు. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆ పరిశుద్ధాత్మ అనుభవం పొందిన వాళ్ళే ఈ అనుభవాన్ని గ్రహించగలరండి. సర్వసత్యములో నడిపించే అనుభవం, యాజ్ ఎ డీపర్ ఎక్స్పీరియన్స్, లోతైన అనుభవంలోనికి, క్రీస్తులో పరిపూర్ణతలో నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. సర్వసత్యములోనికి నడిపిస్తారు అని పరిశుద్ధాత్మని గురించి యేసుక్రీస్తు వారు చెప్పారు అన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నారు. క్రియలు, వ్యక్తిత్వాలు వేరుగా ఉన్నాయి, వ్యక్తిత్వాలు వేరుగా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వర్లరా, అక్కడ కుమారుడు పరిశుద్ధాత్మయు ఒకే వ్యక్తిత్వం కాదు అనటానికి అక్కడ కూడా మీకు 4 రెఫరెన్స్ చెప్పాను. ఇవి రుజువై ఉన్నవి. మూడవదిగా, తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మయు ఒకే వ్యక్తిత్వం కాదు. కంపారిజన్ మీకు చెప్తున్నాను. తండ్రి అయిన దేవుడును కుమారుడును ఒకే వ్యక్తిత్వం కాదు. రెండవది, కుమారుడును పరిశుద్ధాత్మయు ఒకే వ్యక్తిత్వం కాదు. ఒకరే కానీ వ్యక్తిత్వాలు వేరు అని మీకు చెప్పాను. మూడవ అంశం, తండ్రియు పరిశుద్ధాత్మయు ఒకే వ్యక్తిత్వం కాదు. వాటికి మీకు రెఫరెన్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వాక్యాలు. 14వ అధ్యాయం 16-17 వాక్యాల్లో, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. చూడండి, అక్కడ ఆయన అనే మాటకి, ఆయన అంటే ఎవరు? తండ్రి. వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఆ మాటని మీరు చాలా జాగ్రత్తగా చూడండి. తండ్రియు పరిశుద్ధాత్మయు ఉన్నారు, ఒకరే కానీ వ్యక్తిత్వాలు వేరు అనటానికి రుజువు ఏంటి? రెఫరెన్స్ అంటే ఇప్పుడు మీకు చెప్పినట్లుగా ఆయన అన్నప్పుడు తండ్రి ఉన్నాడు, వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును అని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను గురించి చెప్పినటువంటి మాట. తండ్రి పరిశుద్ధాత్మలు ఒకరే కానీ వ్యక్తిత్వాలు వేరు. మీరు అర్థం చేసుకోండి. నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, సత్యస్వరూపి యొక్క ఆత్మ మీకు అనుగ్రహింపబడును అని పరిశుద్ధాత్మ పంపింపబడే అనుభవాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నారు. లోతుగా ఈ మాటను ధ్యానిస్తే, తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి కుమారుడైన యేసుక్రీస్తును పంపించారు, తండ్రి పని అయిపోయింది. కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు, సెలవులో మానవాళి కొరకై ప్రాణత్యాగం చేశారు, తండ్రి ఎదుగు వెళ్ళిపోయారు, తండ్రి పని అయిపోయింది. బట్ నౌ ఇప్పుడు సంఘములో క్రియ చేయుచున్నది ఎవరంటే హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే క్రియ జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడే అనుభవాలు, స్తుతించి ఆరాధించే అనుభవాలు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని ఈ మాటలన్నీ ఎందుకు చెప్తుంటామంటే, ప్రజెంట్ సంఘాన్ని పరిపూర్ణతలోనికి నడిపించే ఆ పని పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగిస్తూ ఉన్నాడు. అలాగని తండ్రి కుమారుడు లేడు అని చెప్పలేము, ఉన్నారు కానీ వ్యక్తిత్వాలు వేరు. మీరు అర్థం చేసుకోండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వాక్యం, రెండవ రెఫరెన్స్ మీకు చెప్తున్నాను. అక్కడ ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు
నన్ను పంపెను అనే మాట మీరు నోట్ చేసుకోండి. ప్రభువుకు యెహోవాయు అని అంటే తండ్రి, ఆయన ఆత్మయు నన్ను పంపెను. చూడండి, అక్కడ తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనటానికి రుజువు. ప్రభువుకు యెహోవా అంటే తండ్రి, ఆయన ఆత్మయు నన్ను పంపెను. తండ్రిని దేవుడు, ఆయన ఆత్మయు నన్ను పంపెను అని యెషయా గ్రంథంలో ప్రవచనాత్మకముగా వ్రాయబడిన మాటలు క్రొత్త నిబంధన కాలంలో బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 2 భాగాలు, క్రొత్త నిబంధన కాలం, పాత నిబంధన కాలం, క్రొత్త నిబంధన కాలం. మరి బేసిక్ నాలెడ్జ్ మీకు ఉందో లేదో నాకైతే తెలియదు. నేనైతే ఇవన్నీ డీప్ సబ్జెక్ట్ అనమాట. బేసిక్ నాలెడ్జ్, బైబిల్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి, ఇవి బేసిక్. ఇవి ఆ బేసిక్ ఏంటి నేను చెప్పట్లేదు. ఈ లోతైన అనుభవాలు ఇవన్నీ కూడా ఆత్మీయ పరిశుద్ధాత్మ అనుభవం ఇవి కలిగి ఉన్నప్పుడే ఇవన్నీ అర్థమవుతాయి. ఏదేమైనా మీకు అర్థమవుతుందని గ్రహిస్తూ ఉన్నాను. నా దేవుడు మీకు అర్థమయ్యేటట్లు దేవుడు కృపను అనుగ్రహించుదురుగాక. అక్కడ ప్రభువుకు యెహోవా క్రొత్త నిబంధన కాలము, పాత నిబంధన కాలం, క్రొత్త నిబంధన రెండు గ్రంథములో 2 భాగాలు. పాత నిబంధన కాలంలో వ్రాయబడిన ప్రతి మాట యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకి వ్రాయబడెను అని మనం చదువుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మీకు చెప్తాను. అయితే ప్రభువుకు యెహోవా తండ్రి ఉన్నాడు, ఆయన ఆత్మ కూడా ఉన్నాడు, నన్ను పంపెను అని చెప్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 33వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. 3వ రెఫరెన్స్. పరిశుద్ధాత్మను గురించి తండ్రి హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది, చూడండి, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది కుమ్మరించి ఉన్నాడు. అక్కడ పరిశుద్ధాత్మ గురించి పాత నిబంధన కాలంలో చాలా ప్రవచనాలు వ్రాయబడ్డాయి. యెషయా గ్రంథంలో, ఇంకా హెచ్కేల్, ఇర్మియా గ్రంథాల్లో. అవి క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడ్డ తర్వాత నెరవేర్చబడ్డాయి అనే సంగతి అక్కడ పేతురు వాళ్ళతో తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది కుమ్మరించి ఉన్నాడు. యోవేలు ప్రవచించిన ప్రవచన వాక్యాల ప్రకారం అంత్య దినములలో సర్వశరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని ప్రభు చెప్పాడు కదా. అది ఇప్పుడు ఆ మాట నెరవేర్చబడ్డాయి, మీరెందుకు అపహాస్యం చేసి నవ్వుతున్నారు అని పేతురు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని యొక్క మాటలను చెప్పి. కాబట్టి ప్రేమిన వర్లరా, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది కుమ్మరింపబడి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడి ఉన్నాడు అంటే పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించిన ఆ మాటలన్నీ కూడా క్రొత్త నిబంధన కాలంలో నెరవేర్చబడ్డాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సంచరించి తన ప్రజల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఇవి రుజువు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వాక్యాల్లో గమనిస్తే ఈ త్రిత్వ దేవుడు మనల్ని పరిపూర్ణతలో నడిపించే పని జరిగిస్తూ ఉన్నారు. అది ఏ విధంగా అనేది చెప్పి నేను ముగిస్తాను. ఎట్లనగా కీర్తి కలుగునట్లు చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది, మీరు నోట్ చేసుకోండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు? ప్రేమలో పరిపూర్ణులు అవ్వాలి అని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మునుపు మీతో చెప్పాను,
ప్రేమ చేత క్రీస్తులు మనల్ని ఏర్పరచుకున్నాడు. మన మీద ప్రేమ కలిగి మనం యేసయ్యనే ప్రేమించేటట్లుగా. యోహాను సువార్తలో మీకు చెప్పాను, యోహాను పత్రికలో, ఎవడైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకాన్ని ప్రేమించినట్లయితే దేవుని యొక్క ప్రేమ వానిలో ఉండదు. మరి తండ్రి మన మీద ప్రేమ చూపి మనకిచ్చిన ఆశీర్వాదాలు ఏంటి అని చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యములో మీరు అర్థం చేసుకోండి. దేవుడు మనుషులు సృజించటకు ముందు అతనికి అవసరమైన సమస్తమును కలగజేసెను. ఆయన సమస్తము మేలులకు ఊటై ఉండగా శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆ మాటను మీరు గమనించండి. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఎంత ప్రేమ ఉంచి ఉన్నారు అంటే, సృష్టిలో మనకు అవసరమైనవన్నీ కూడా ఆదాము అవ్వకి ఇచ్చాడు. కానీ వాళ్ళు దేవుని మాట వినకపోగా సకల ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడి ఉన్నవి. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్రమ్ జాయిన్, సియోను నుండి వస్తూ ఉన్నాయి. శ్రేష్టమైన ప్రతి ఈవి పరసంబంధమైనదై. ఫ్రమ్ జాయిన్ ఐ విల్ బ్లెస్ యూ అని అంటాడు. యేసుక్రీస్తు మనల్ని పరలోకం నుండి, సియోను నుండి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన ప్రతి ఈవి మనల్ని ప్రేమించడం ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. రోమా సంఘానికి పౌలు గారు చెప్తారు, తన ఒకానొక కుమారుడైన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించి ఉండగా ఆయనతో పాటు సమస్త ఈవులు కూడా మనకు అనుగ్రహింపబడి ఉన్నవి. హల్లెలూయా. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. తండ్రి అయిన దేవుడు మన మీద ఉంచిన ప్రేమ ఏంటి అంటే ఇదే. సృష్టిలో ఆశీర్వాదాలు ఆదాముకి ఇచ్చాడు. యేసుక్రీస్తుని లోకాన్ని పంపించి ఆయన ద్వారా మనం సకల ఆశీర్వాదాలు పొందటానికి యోగ్యులుగా చేశాడు. రెండవది కుమారుడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యాన్ని మీరు చూడండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యములో సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చాలు, మీరు గమనించండి. అక్కడ ఒక్క మాట మీరు నోట్ చేసుకోండి. తండ్రితో సమానముగా ఉండి యేసుక్రీస్తు వారు కుమారుడైన దేవుడు సర్వసృష్టికి ఆది సంభూతుడుగా ఉన్నాడు. తను తాను తగ్గించుకొని విధేయుడైను అనే మాటలు రాయబడ్డాయి. ఒకటి, తండ్రి అయిన దేవుడు మన మీద ప్రేమ చూపారు. రెండవది, కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా మన మీద ప్రేమ చూపారు. ఏ విధంగా అనంటే, తను తాను తగ్గించుకొని శిలువ మరణానికి అప్పగించుకునేంతగా మన మీద ప్రేమ చూపాడు. కాబట్టి సర్వసృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మని గురించి మీకు చెప్తాను. రోమా పత్రిక 15వ అధ్యాయము 15వ వాక్యము 16వ వాక్యాన్ని మీరు చూడండి. 15వ అధ్యాయము 15-16 వాక్యాల్లో, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన చాలు, మీరు గమనించండి. అక్కడ ఆ 2 వాక్యాలు ఒక మాట, దేవునికి ప్రీతికరమైన అర్పణగా మనలను మార్చుచున్నాడు అనే మాట చాలా ముఖ్యమైనది. మన ఎడల తన ప్రేమను బట్టి ఆయన ఒక యాజకుని వలె ఉండి, ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవునికి ప్రీతికరమైన అర్పణగా మనల్ని మార్చుచూ ఉన్నాడు. అర్పణగా మార్చుచూ ఉన్నాడు. మీకు అర్థమవటానికి ఒక మాట చెప్తాను. అర్పణగా అర్పించటానికి బలులు పాత నిబంధన కాలంలో అర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనల్ని మనమే బలిపీఠం మీద సమర్పించుకొని ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ అగ్ని మనలో ఉంటున్న బ్యాడ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా దహించి వేయునుగాక. ఆ క్రియ పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి. దేవునికి ప్రీతికరమైన అర్పణగా మనలను మార్చుచూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ 3 రెఫరెన్స్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా లోతుగా మీరు ధ్యానించి చూడండి.
తండ్రి అయిన దేవుడు మన మీద చూపించిన ప్రేమ ఎట్టిదో, కుమారుడైన యేసుక్రీస్తు మన మీద చూపించిన ప్రేమ ఎట్టిదో, పరిశుద్ధాత్మ దేవుడు చూపించిన ప్రేమ ఎట్టిదో, ఈ 3 రెఫరెన్స్ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం, రోమియోలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15-16 వాక్యాల్లో, ఒకటి తండ్రి, రెండవది కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రిత్వ దేవుడు మన మీద ప్రేమ ఉంచి, మనము ఎఫెసీ పత్రికలో మనం చదివినట్టుగా ఒక రోజున క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండునట్లు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే ఈ విధంగా మనం దేవుని ప్రజలుగా జీవిస్తాము. మీరు మీ పిల్లలు దేవుని మందిరానికి వస్తారు, ప్రార్థనలో ఉంటారు, దైవభక్తిని కాపాడుకుంటారు. ఇవన్నీ కూడా ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఈ విధంగా ఎప్పుడైనా ఉంటామని అనుకున్నారా మీరు? లేదే. అందుకే కొందరిని విగ్రహారాధన శాపముల నుంచి విడిపించి సంఘానికి తీసుకొచ్చాడు. మరి కొంతమంది రౌడీలుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సంఘంలో చేరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఒక రోజున క్రీస్తు ఎదుట నిలవబడాలి, నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలి అనే ఉద్దేశము చేత, లేకపోతే ఎక్కడెక్కడో ఉండేవాళ్ళం. త్రిత్వ దేవుడు మనలందరినీ సంఘములో సమకూర్చి పరిపూర్ణతలోనికి క్రీస్తు ఎదుట నిలవబడటానికి సహాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు రాకడికి మనం అందరం సిద్ధపడదాము గాక. ప్రార్థన చేసుకుందాం. వచ్చేవారం మరి ఒక విషయాన్ని గురించి మన వాక్యాన్ని ధ్యానించుదాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. త్రిత్వ దేవుని గురించి మనం ధ్యానించి ఉన్నాం. త్రిత్వ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని, ఆయన పిలిచిన పిలుపు ఏర్పాటు ఒక్కసారి ఆలోచించాడు. ఎందుకు పిలిచాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఈ విధంగా మనం సంఘముగా సమకూర్చబడతాము అని? ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తము. నీవు రక్షించబడడం దేవుని చిత్తం, నీవు బాప్తిసం తీసుకోవడం దేవుని చిత్తం, నీవు దేవుని మందిరానికి వచ్చి ఆత్మ సంబంధమైన మందిరముగా ఎదగడం దేవుని చిత్తం. జగత్తు పునాది వేయబడక మునిపే యేసయ్య నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ప్రేమించాడు.